ఈ రోజు నేను మీకు ఒక అద్భుతమైన ఏఐ రోబోట్ గురించి చెప్పబోతున్నాను. ఈ రోబోట్ కి 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 6 కళ్ళు ఉంటాయి. ఈ 6 కళ్ళతో పనిచేసే ఏఐ రోబోట్ పేరు H2O అన్నమాట. మరి ఆ H2O రోబోట్ యొక్క గొప్పతనం ఏంటి? మనుషులు రిమోట్ గా చేసే పనులు ఈ రోబోట్ లైవ్ లో ఎలా చేయగలుగుతుంది, ఆపరేషన్స్ కానీ గేమ్స్ కానీ ఎలా ఆడగలుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇదే మనం చూడబోతున్న 6 కళ్ళున్న రోబో డీటెయిల్స్ అనమాట. డెవలప్ చేసింది ఎవరంటే కార్నెగీ మెలోన్ యూనివర్సిటీ, అలానే షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీలోని ఈ వీళ్ళకి చూసారు ఈ పేర్లన్నీ టారిన్ హీ, జెంగ్, లియో, జీనీ వీళ్ళందరూ కలిపి స్టూడెంట్స్ అందరూ కలిపి డెవలప్ చేసిన హ్యూమనాయిడ్ రోబోట్. దీని పేరు ఓమ్ని H2O. ఫస్ట్ నేను ఈ రోబోట్ యొక్క అద్భుతమైన ఫీచర్స్ అంటూ మీకు వీడియోలో చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఒక పర్సన్ ఇక్కడ ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంటే ఆ పర్సన్ ఏదైతే ఒక కంటికి పెట్టుకుని దాని ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, రోబో కూడా అదే అలాగే యాక్షన్ చేస్తుంది. సో దీని ఒక టెలిమాటిక్ యూనిట్ కింద పనిచేస్తుంది. అంటే కేవలం పక్కన ఉండే కాదు, ఉదాహరణకి ఒక దేశంలో అంటే ఒకళ్ళు వచ్చి ఆస్ట్రేలియా దేశంలో ఉండి ఈ రోబోని కంట్రోల్ చేస్తూ ఇండియా దేశంలో ఆ పని చేయించవచ్చు. ఆ రకంగా దీన్ని ట్రైనింగ్ ఇచ్చారనమాట. కుడ్ యూ ప్లీజ్ టీ పోజ్, కుడ్ యూ ప్లీజ్ నెక్స్ట్ టైం బాయ్ ఇలాగ డీటెయిల్స్ అన్ని ఇస్తుంటే దీన్ని పంపించేసి ఆన్లైన్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్తో ఈ రోబోట్ అనేది వర్క్ అవుతుంది. ప్రోటోటైప్ వర్షన్ అనమాట. ఇనీషియల్గా ఇది ఎలా పనిచేస్తుంది, మెల్లమెల్లగా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటుంది అనమాట. ఇది పూర్తిగా రెయిన్ఫోర్స్మెంట్ అల్గారిథమ్స్తో పనిచేస్తుంది. ఈ రెయిన్ఫోర్స్మెంట్ అల్గారిథమ్స్తో ఎవరైతే ఇన్పుట్స్ ఇస్తారో దానికి తగ్గట్టుగా ఈ రోబోట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మొత్తం కూడా హ్యూమన్ ఇంటరాక్షన్స్ చేయగలుగుతుంది. మనుషులు ఏదైతే పనులు చేయగలుగుతారో నడవగలుగుతాం, అలానే చేతులతో చేతులు కదపగలడం. అలానే ఇప్పుడు ఆ కాయగూర చూడండి, అది పర్టికులర్ కేరా దోసకాయ ఉంది కదా, ఆ కేరా దోసకాయని కోసేయగలుగుతుంది. సాధారణంగా వంట మనుషులు చేసే పనిని ఈ పర్టికులర్ రోబోట్ అచ్చం మనిషిలాగా చేసినట్టు చేయగలుగుతుంది. ఇప్పుడు ఇన్ కేసు ఒక మనిషి ఉన్నారు, వేరే దేశంలో నుంచి వంట చేయాలనుకోండి, ఈ రోబోట్తో యూజ్ చేసేయచ్చు. అంతేకాకుండా ఒక ఆపరేషన్ చేయాలి, ఒక క్రిటికల్ ఆపరేషన్ ఉంది, అక్కడ డాక్టర్ వెళ్ళలేరు. అటువంటి టైంలో హై స్పీడ్ ఇంటర్నెట్ని కనెక్ట్ చేసుకుని ఈ రోబోట్ని ఆ డాక్టర్ చేతుల ద్వారా ఆ చేతుల ఎక్స్ప్రెషన్స్తో ఇలా సిజర్ని కట్ చేసినట్టు చేస్తే ఈ రోబోట్ రిమోట్ ఏరియాల నుంచి కంట్రోల్ చేసుకుని అక్కడ ఆపరేషన్ చేయగలుగుతుంది. ఇన్ని రకాలుగా ఈ రోబోట్ని పాసిబిలిటీస్ అనమాట. ఇక్కడ చూడండి, ఆ బబుల్స్ ఊతుంది, మొక్కలకు నీళ్లు పోస్తుంది, ఇవన్నీ బొట్టలో పూలు వేయడం, టెన్నిస్ ఆడుతుంది, టేబుల్ టెన్నిస్ ఆడుతుంది. ఇవన్నీ కూడా ఈ లెవెల్ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ మనుషులు ప్రాక్టీస్ చేసి మనుషులు ఇచ్చిన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఈ రోబోట్ ఓన్గా పనిచేయగలుగుతుంది. ఇనీషియల్గా సూపర్వైజ్ లెర్నింగ్ తీసుకుంటుంది, అంటే మనుషులు ఇచ్చిన ట్రైనింగ్ని అర్థం చేసుకుని ఫైనల్గా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా దాన్ని అర్థం చేసుకుని ఆటోమేటిక్గా అది పని చేయగలుగుతుంది. స్టార్టింగ్లో చెప్పే 6 కళ్ళు అని ఎలా అంటున్నానంటే అది మీకు చెప్తాను ఒకసారి. ఇక్కడ మనిషి వస్తే జస్ట్ ఒక VR హెడ్సెట్ పెట్టుకుని ఈ రోబోట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే రోబోట్ పెయింట్ వేస్తుంది. ఆ మనిషి సరిగ్గా గమనించండి, జస్ట్ చేతులు కదుపుతున్నాడు, రోబోట్ పని చేసేస్తుంది. ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీ ద్వారా అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఆ మనిషి ఎక్కడో ఉన్నాడు, దూరం నుంచి జస్ట్ అలా కదులుతుంటే ఈ రోబోట్ ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ట్రాలీని తీసుకుని అక్కడ ఉన్న బ్యాగులు పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళిపోతుంది. నెక్స్ట్ చూసారా, ఇదంతా కూడా బబుల్స్ ఊతుంది. ఇప్పుడు ఈ రోబోట్కి మొత్తం 6 కెమెరాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ముఖం భాగంలో, చెస్ట్ భాగంలో, ఇక్కడ భాగంలో అన్ని కలుపుకుని 6 కెమెరాస్ ఉంటాయి. అంటే మొత్తం 360 వ్యూలో ఇది పనిచేయగలుగుతుంది. అందువల్ల మనిషి చెప్పిన యాక్షన్స్ని అర్థం చేసుకుని లైవ్లో ఇది పనిచేయగలుగుతుంది అనమాట. సో వర్బల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మనం ఏదైనా ఒక మనిషి చెప్పిన మాటలు విని కూడా దానికి తగ్గట్టుగా ఇది యాక్షన్ చేయగలుగుతుంది. డాన్స్ చేయమని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు దానికి తగ్గట్టుగా డాన్స్ చేస్తుంది, స్లైట్గా డాన్స్ చేస్తుంది. అలాగే వెర్బల్ ఇన్స్ట్రక్షన్ చేయగలుగుతుంది. మనిషి చెప్పిన యాక్షన్స్ ఆటోమేటిక్ అటానమస్ ఏజెంట్. ఇది అటానమస్ ఏజెంట్. ఇది ఇక్కడ జస్ట్ ఒక బాక్సింగ్ చేయమని చెప్పి చేతులు చూపిస్తున్నాడు జస్ట్, కానీ అది గుర్తుతుంది. ఎలాగంటే కంటి దగ్గర ఉన్న కెమెరాలు, ఇక్కడ ఉన్న చెస్ట్ భాగంలో ఉన్న కెమెరాస్ని తీసుకుని దీన్ని అర్థం చేసుకుంటుంది. వీడు నాకు ఎదురుగా చేతులు అడ్డు పెట్టాడంటే నన్ను బాక్సింగ్ గ్లౌస్ ప్రాక్టీస్ చేయమంటున్నాడు అని అర్థం చేసుకుంటుంది. ఎలాగంటే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా లెర్నింగ్ చేసుకుంటా వాళ్ళు చెప్పినట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఆడుతుంది. అలానే గ్రీటింగ్స్, అటానమస్ గ్రీటింగ్స్. జస్ట్ ఒక మనిషి ఎదురుగా వస్తే షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆటోమేటిక్గా GPT-4o రెస్పాన్స్ తీసుకుని, అంటే ఈ పర్టికులర్ రెస్పాన్స్ ఒకటి
రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. నెక్స్ట్ ఇది లోపల పనిచేసేది GPT-4o వెర్షన్తో అనమాట. మనం ప్రీవియస్ గా కొన్ని వీడియోస్ చేసాం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందని చెప్పి. అది GPT-4o గురించి కూడా చెప్పాం. అది ఎలాగంటే ఇప్పుడు మీరు లైవ్ లో చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన టెక్స్ట్ మోడల్స్ కానీ ఆడియో ఇన్పుట్స్ కానీ ఇవన్నీ కూడా GPT-4o యూస్ చేసుకుని అర్థం చేసుకోగలుగుతుంది ఆ మోడల్స్ ని. సో అది చేతులు ఊపుతుంది, ఇదంతా కూడా ఇన్ని ప్రాసెస్ అనేది చేయగలుగుతుంది. ఈవెన్ మన రోబస్ట్నెస్ టెస్ట్, మోషన్ ట్రాకింగ్, ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ అనేది వీళ్ళు డెవలప్ చేసిన ఈ ఓమ్ని HTO తో పనిచేస్తుంది. ఇక్కడ మీరు ఫైనల్ గా ఈ మెథడాలజీ చూడొచ్చు. ఫస్ట్ వచ్చి లార్జ్ స్కేల్ మోషన్ డేటా సెట్. ఇనీషియల్ గా వీళ్ళు ట్రైనింగ్ డేటా సెట్ ఏమి ఇచ్చారంటే మనుషుల ద్వారా బోల్డెడంతా మనుషులు ఇచ్చే కాళ్ళతో గానీ గంతతో గానీ ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ డేటా సెట్ ని ఇన్పుట్ గా రా డేటా సెట్ ఇస్తారు. దాని తర్వాత సిమ్యులేషన్ టు రియల్ టైం ఆ పర్టికులర్ డేటా సెట్ ని రోబోట్స్ కి సిమ్యులేషన్ చేస్తారు. దాని తర్వాత ఈ పర్టికులర్ డేటా సెట్ ని ఇచ్చిన తర్వాత ఇది సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాలి. అదే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా తీసుకున్న తర్వాత మళ్ళీ సూపర్వైజ్ లెర్నింగ్ తీసుకుంటుంది. అంటే మనిషిని చూస్తే కొంత నేర్చుకుంటుంది, దాని తర్వాత ఆటోమేటిక్ గా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారా కొంత నాలెడ్జ్ అనేది తీసుకుంటుంది. సి లో చూసుకున్నట్లయితే యూనివర్సల్ రియల్ వరల్డ్ టెలి ఆపరేషన్ అండ్ లెర్నింగ్. ఇది నెక్స్ట్ లెవెల్ లో ఉండే ఫేజ్ అనమాట. VR హెడ్ సెట్ పెట్టుకుని RGB కెమెరాని దాని ముందు పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రోబోట్ మనుషులు చేసినట్టుగా పనులు చేసేయగలుగుతుంది. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీస్ లో పనిచేస్తుంది, డాక్టర్ కి హెల్ప్ చేయగలుగుతుంది. ఇలా చాలా రకాలుగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈవెన్ ఇక్కడ మన ఫెయిల్యూర్ కేసెస్ అని కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్ గా మనకి ఓమ్ని H2 హ్యూమనాయిడ్ రోబోట్ సంబంధించిన డీటెయిల్స్ 6 కెమెరాలతో అసాధ్యం చేస్తుంది అనమాట. ఇటువంటి లేటెస్ట్ AI కంటెంట్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.